సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, క్లీనింగ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. చాలామంది ఏమనుకుంటారు, క్లీనింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోగానే పెద్ద షెడ్ ఉండాలి, ఓకే, పెద్ద పెద్ద ఫర్నేస్లు ఉండాలి, మిషనరీ ఎక్కువ కావాలి, అట్లా ఏముండదండి. మనము చిన్నగానే ఒకవేళ ఒక ఇండిపెండెంట్ హౌస్లో కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో క్లీనింగ్ ప్రొడక్ట్స్ అనేది ప్రతిరోజు ప్రతి దగ్గర కావాల్సిందే. సో అలాంటిది మనము మన బ్రాండ్ అనేది లోకల్గా పెట్టుకొని బిజినెస్ అనేది డెవలప్ చేసుకుంటే దీంట్లో గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మార్కెట్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నా కానీ మన బిజినెస్ మనం క్రియేట్ చేసుకోవాలి, మన బ్రాండ్ని మనం హైలైట్ చేసుకోవాలి. బెస్ట్ క్వాలిటీతోని మనము లో కాస్ట్లో ఒకవేళ కస్టమర్కి మనం ప్రొవైడ్ చేయగలిగితే మన బిజినెస్ అనేది డెఫినెట్గా మనకు సక్సెస్ అనేది వస్తూ ఉంది బిజినెస్లో. సో ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఎక్కువే ఉంటాయండి. ఒక్కసారి మీరు మా యూనిట్కి విజిట్ అయ్యేసి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫ్రాంచైజీ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, దీనికి ఏమేమి అవసరం పడతాయి, ఇదంతా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి కింద ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి.